देशाన్ని కాపాడుదాం टीबी हरेगा देश बचेगा टीबी हरेगा देश बचेगा टीबी हरेगा देश बचेगा टीबी ని అరికడదాం దేశాన్ని కాపాడుదాం టీబీ అరికడదాం దేశాన్ని కాపాడుదాం దేశాన్ని కాపాడుదాం సాధారణంగా ప్రతి సంవత్సరము మార్చి 24న మనము వరల్డ్ టీబీ డేగా జరుపుకుంటాము. ఎందుకంటే ఈరోజు టీబీ గురించి ప్రజలందరికీ తెలియాలని, అది ఏ విధంగా వస్తుంది, ఎలా స్ప్రెడ్ అవుతుంది, దానివల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి, అవన్నీ ప్రజలకు అవగాహన కల్పించి టీబీని నిర్మూలించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము మార్చి 24న వరల్డ్ టీబీ డేగా జరుపుకుంటాము. ఈ టీబీ అనేది మనకి కోవిడ్ లా కంటే ఇంకా భయంకరమైన జబ్బు. ఎందుకంటే మన ఇండియా లాంటి దేశంలో ఆల్మోస్ట్ 80% ఆ టీబీ బ్యాక్టీరియాతోటి ఇన్ఫెక్ట్ అయి ఉన్నారు. సో ఈ టీబీ బ్యాక్టీరియాతోటి ప్రతి సంవత్సరము 5 లక్షల మందికి ఇన్ఫెక్షన్ కావడము, అలాగనే చనిపోవడం, ప్రతి సంవత్సరం 1 లక్ష వరకు చనిపోవడం అనేది జరుగుతుంది. సో ఇది కోవిడ్ కన్నా భయంకరమైన జబ్బు. ఇది మనకి ఆ జబ్బు అనేది ఎలా వస్తుంది, ఎలా ఇన్ఫెక్ట్ అవుతుంది అనేది తెలుసుకొని, ఎలాంటి సింటమ్స్ ఉంటాయి అనేది తెలుసుకోవడానికి మనము వరల్డ్ టీబీ డేగా జరుపుకుంటాము. అలాగనే ఈ టీబీ అనేది మైకోబ్యాక్టీరియా ట్యూబర్క్లోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల మనకి ఈ జబ్బు అనేది వస్తుంది. ఇది మనకి జబ్బు వచ్చినప్పుడు మన లక్షణాలు ఏంటి ఉంటాయంటే 2 వారాలకు తగ్గకుండా దగ్గు ఉండడము, ఆయాసము, అలాగనే బరువు తగ్గడము, తెలియకుండా ఆకలి కాకపోవడము, అలాగనే ఈవినింగ్ టైంలో టెంపరేచర్ అంటే జ్వరం రావడము, అలాగనే మనకి దగ్గినప్పుడు రక్తం రావడం ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకోవాలి. అలాగనే ఈ టీబీ నిర్మూలించడానికి మన గవర్నమెంట్ కూడా చాలా కష్టపడుతుంది. ప్రతి సంవత్సరం 5,000 కోట్ల వరకు ఈ టీబీ నిర్మూలించడానికి ఎన్టీఈపీ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్కి అది బడ్జెట్ కేటాయిస్తుంది. అలాగనే ఈ టీబీ వచ్చిన వాళ్ళకి, అంటే సాధారణంగా టీబీ అనేది పోషకాహార లోపం ఉన్న వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకోసమే మిడిల్ లో క్లాస్ కంట్రీలో ఇది ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇది మామూలుగా ఈ టీబీ వచ్చినప్పుడు ఆ కుటుంబంలోని సభ్యుడు, అంటే యజమాని కానీ లేకపోతే దాంట్లో సోర్స్ ఆఫ్ ఇన్కమ్కి ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఆ కుటుంబమే పేదరికం వెళ్ళేటట్టు ఉంటుంది. అందువల్ల ఎకనామికల్ కూడా దేశము వెనకబడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మన కంట్రీ కూడా చాలా డబ్బు ఖర్చు పెడుతుంది దీని డయాగ్నోసిస్, అంటే దాన్ని కనుక్కోవడానికి కానీ లేకపోతే దాని ట్రీట్మెంట్ విషయంలో కానీ అన్నీ ఫ్రీగా చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగనే వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ సమయంలో వాళ్ళకి ప్రతి నెల ఒక 500 పోషకాహార లోపం లేకుండా 500 వాళ్ళ బ్యాంకులో వేస్తూ వాళ్ళకి ఆ ట్రీట్మెంట్, అంటే ఈ ట్రీట్మెంట్ అనేది ఈ టీబీకి మనము 6 నెలలు యాంటీమైక్రోబిల్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళ పోషకం కోసం కూడా 500 ఖర్చు పెడుతుంది. అంటే సంవత్సరానికి, అంటే ఒక వ్యక్తి మీద మనకి 2,000 కోట్ల వరకు ఈ టీబీ వాళ్ళకి పోషకాహార లోపం ఉండకుండా చూడడానికి గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. అలాగనే డయాగ్నోసిస్ కానీ లేకపోతే ట్రీట్మెంట్ విషయంలో కానీ అన్నీ కూడా ఉచితంగా ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ, అంటే మన సోషల్ రెస్పాన్సిబిలిటీ లాగా మనమందరం ఒక సామాజిక బాధ్యత లాగా మన చుట్టూ ఉన్న ఈ భయంకరమైన వ్యాధి గురించి ప్రజలకు చెబుతూ అవగాహన కల్పిస్తూ ఈ టీబీని మనము నిర్మూలించడం అనేది చాలా అవసరము. ఎప్పుడో పురాతనములో స్టార్ట్ అయిన టీబీ రోగము ఇప్పుడు అందరము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, రాకెట్స్ అని ఎక్కడికో వెళ్తున్నాము. కానీ మన దేశంలో ఈ ఎప్పుడో పురాతనంలో స్టార్ట్ అయిన ఈ క్షయవ్యాధితోటి అందరూ చనిపోవడం జరుగుతుంది. అది కూడా ప్రతి నిమిషానికి ఒక డెత్ అనేది జరుగుతుంది. అలాంటిది చూడండి ఎంత భయంకరమైన జబ్బు. మన కోవిడ్ని ఎలా కంటైన్మెంట్ చేసినామో, ఎలా నిర్మూలించినామో, మన ఈ టీబీని కూడా నిర్మించడం అనేది చాలా అవసరము. ఇలాంటి అడ్వాన్స్డ్ టైంలో కూడా మనము ఈ టీబీ తోటి ప్రతి నిమిషాన్ని ఒకరు చావడం అనేది, గంటకి 37 మంది చావడం అనేది చాలా బాధాకరమైన విషయం. అందుకోసమని టీబీ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవడము, అలాగనే గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ డయాగ్నోసిస్, ఫ్రీ ట్రీట్మెంట్ని కూడా తీసుకొని ఈ టీబీ అనేది కంప్లీట్గా నిర్మూలించాలని కోరుకున్నా. అలాగనే గవర్నమెంట్ కూడా ఒక 100 days స్ట్రాటజిక్ ప్లాన్ అని రీసెంట్గా స్టార్ట్ చేసింది. ఆ ప్లాన్లో కూడా మన 2025 వరకు మన ఈ కంప్లీట్ ఈ టీబీని నిర్మించాలని, లేదు అనుకుంటే 2030 వరకు కంప్లీట్ ఎలిమినేషన్ చేయాలని గవర్నమెంట్ కూడా చాలా కార్యక్రమాలు తీసుకొస్తుంది. ఇలాంటి కార్యక్రమాలను యూజ్ చేసుకోవడము, గవర్నమెంట్ జరిగే ఫెసిలిటీస్ని యూజ్ చేసుకొని ఖచ్చితంగా ఈ టీబీ నుండి అందరం బయటపడాలని కోరుకుంటున్నాం. टीबी हरेगा देश बचेगा, टीबी हरेगा, टीबी हरिकड़दाम देश बचेगा, टीबी हरेगा, 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 देश बचेगा, टीबी ని హరికడదాం, देशाన్ని కాపాడుదాం, टीबी ని హరికడదాం, देशाన్ని కాపాడుదాం, टीबी हरेगा, देश बचेगा, टीबी हरेगा, देश बचेगा, टीबी
దగ్గర స్టార్ట్ చేసి వీళ్ళే ఉంటారు, ఒక 30 మంది ఉంటారు. దానికి ఏమైనా చిట్కాలు లేదా టిప్స్? యోగా ఎనీ వ్యాయామం, అది వాక్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, జిమ్ చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు అండ్ యోగా. నేను ఒక ఫైనల్ అంటే 100 more years మనం జీవించి ఉన్నంత కాలము మనము ఎలాంటి అనారోగ్య బాధితులం కాకుండా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో సమయంలో 1/2 hour, 1 hour లేకపోతే 5 minutes కూడా చేయొచ్చు. నాకు 5 నిమిషాల టైం కుదురుతుంది, నాకు మార్నింగ్ వర్క్ ఉంటుంది, నాకు ఆఫ్టర్నూన్ 5 నిమిషాలు అంటే సమయం తక్కువ ఉంటుంది, నేను చేయలేను అనుకున్న వాళ్ళు కూడా 5 నిమిషాలే సాధన చేయండి. అది మీరు ప్రాణాయామ చేస్తారా, యోగా ఆసన చేస్తారా, మెడిటేషన్ చేస్తారా అనేది డిఫరెంట్. సో సమయం ఎంత దొరికినా దాన్ని యూటిలైజ్ చేసుకొని అది మీకు ఎలా ఉపయోగపడుతుందో మీ ప్రొఫెషన్లో కానీ లేకపోతే మీ ఇక్కడ ఆరోగ్యం కోసం మాట్లాడుతున్నాం కదా, సో ఆరోగ్యం కోసము మీకు ఎలా యూజ్ అవుతుంది. సో 5 నిమిషాలు చేస్తామా, పుషప్ చేస్తామా, వాక్ చేస్తామా, సైకిల్ స్టాండ్ సైకిల్ ఉంటుంది కదా, స్టాండ్ సైకిల్ యూజ్ చేస్తామా, 5 నిమిషాలు కావచ్చు, 10 నిమిషాలు, 1 hour కావచ్చు, ఆ టైంలో మీరు యూటిలైజ్ చేసుకొని మీ ఆరోగ్యాన్ని మీరు హెల్తీగా మీ ఆరోగ్యాన్ని అలానే ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే బేసిక్ పాయింట్ మన పారిశుద్ధ కార్మికులు. ఎందుకంటే మనం వేసే చెత్తని వాళ్ళు తీసుకెళ్ళి మన ఏ టైప్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ వేస్ట్, అది వెట్ వేస్ట్ కావచ్చు, డ్రై వేస్ట్ కావచ్చు, శానిటరీ వేస్ట్ కావచ్చు, డొమెస్టిక్ హజార్డియస్ వేస్ట్ కావచ్చు, మెడికల్ వేస్ట్ కావచ్చు, ఈ వేస్ట్ కావచ్చు, ఇవన్నీ మనం పబ్లిక్ నిర్లక్ష్యంగా రోడ్ల మీద వేస్తే మనకు వచ్చే హెల్త్ హజార్డియస్ ఏంటో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో అలాంటి వాటిని మన పారిశుద్ధ కార్మికులు తీసుకెళ్ళి దాన్ని ప్రాసెసింగ్ చేస్తూ పర్యావరణాన్ని చాలా కాపాడుతున్నారు. 6 monthsకి ఒకసారి వాళ్ళకి టాప్ టు బాటమ్ అన్ని రకాల పరీక్షలు చేసి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అని హెల్త్ ప్రొఫైల్ పెడదాం సార్ అని ఒక గొప్ప ఆలోచనతో ముందుకొచ్చారు. సార్ మీలాంటి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా జడ్పీహెచ్ఎస్ గవర్నమెంట్ పాఠశాలలో పనిచేస్తున్నాను. ఈరోజు ఆదివారం ఇంత చక్కటి ప్రోగ్రాం పెట్టిన వెన్నెల హాస్పిటల్ యాజమాన్యం నరేష్ సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన పెద్దలకు మరియు డాక్టర్లకు, భానుపూరి పుర ప్రముఖులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరియు 2K రన్లో పాల్గొన్న వారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంత మంచి అవేర్నెస్ కార్యక్రమం ఏర్పాటు చేసిన నరేష్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాకు కూడా టీబీ అవగాహన మంచిగా కలిగింది మరియు ఈ సూర్యాపేట పట్టణ ప్రజలకు కూడా కలిగిందని చెప్పవచ్చు. దీని ద్వారా ఈ టీబీ జబ్బు అనేది ఓన్లీ నిరక్షరాస్యులకే కాకుండా అక్షరాస్యులకు కూడా వస్తుంది. బాగా అతి శుభ్రత వల్ల కూడా చాలా రోగాలు వస్తున్నాయి. ఇది నా మిత్రులు కూడా చాలామంది ఇట్లా టీబీ జబ్బుతో బాధపడిన వారు ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆదివారం పూట మంచిగా ఎన్నో కార్యక్రమాలు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏమండి ఓకేనా? 1 2 1 2 3 అన్నప్పుడు వదిలిపెట్టండి. 1 2 3 రామన్ హై స్కూల్ ఈ ముగ్గురికి 3rd phase ఇవ్వడం జరుగుతుంది. సో స్కూల్ నుండి చాలా మంది చాలా బాగా రాశారు. సో వాళ్ళ స్కూల్ యజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆర్ నిశ్చిత కాన్సెప్ట్స్ all the best to their bright future. Sharana. So, school ki, so congrats to Akshaya, Nagarjyoti. Goes to Mega Government School nundi kuda
కంగ్రాచులేషన్, ఏ బెటర్ ఫ్యూచర్. అన్సుర కాన్సెప్ట్ స్కూల్స్ పేషెంట్స్కి ఒకసారి థ్యాంక్ చెప్పుకుంటున్నాం వాళ్ళ ప్రిన్సిపల్కి. ఎంఎం స్కూల్, ఎంఎం గౌడ్ స్కూల్, చంటూ ఎంఎం స్కూల్. అండ్ నెక్స్ట్ మాంటిసోరీ హై స్కూల్, ఫస్ట్ జి భార్గవి 9th క్లాస్, డి జశ్వశ్రీ 9th క్లాస్, ప్రసాద్ గారు, భయ్య నారాయణ గారు. ప్లీజ్ స్టూడెంట్స్ కాంపిటీషన్స్ PHS ప్లీజ్ గివ్ మెమోంటోస్ అండ్ కంగ్రాచులేషన్, ఆల్ ది బెస్ట్. దగ్గరుండు. స్మైల్ నవ్వు అట్లా అలా నీట్గా దినేష్ అండ్ గౌతమ్.